గివ్ అవే పుణ్యమా అనుకుంటూ లాస్ట్ వీడియోలో చాలా మంది కూడా ఇన్సిడెంట్ ని విని మీకేం అనిపించిందో కమెంట్ చేశారు కదా. మీరు పెట్టిన కమెంట్స్ కి ఎంత పవర్ ఉంటుందో మీకైనా తెలుసా? ఈ రోజు నేను మీకు చెప్తాను. లాస్ట్ వీడియో ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్న మన సబ్స్క్రైబర్ మీతో కూడా చెప్పమని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు, వినండి. హాయ్ సిస్టర్, నిజానికి స్టోరీ మీరు చెప్తారో చెప్పడో అని అనుకున్నాను, కానీ స్టోరీ వింటున్నంత సేపు కూడా నాకైతే నిజంగా కంట్రోల్ కాలేదు. ఆ తర్వాత కింద కామెంట్స్ చూస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఒక్కరి నుంచి కూడా ఒక పాజిటివ్ మాట అనేది నేను వినలేదు. ఎప్పుడు నెగటివ్ 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 విని విని నాకు అలవాటైపోయింది. కానీ ఇంతమంది నా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంకా నేను దీని నుంచి ఎదుర్కొంటే సెట్ వచ్చిందేమో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నా స్టోరీని చెప్పినందుకు, నలుగురికి తెలిసేలా చేసినందుకు నాకు చాలా ఊరటగా అనిపించింది. నాకు ఎప్పుడైనా నేను లో అయిపోయినప్పుడు ఆ కామెంట్లు చూసుకుంటే చాలేమో, నేను ఇంత కష్టాన్ని నేను ఇంకా 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 ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలో ఒక కొత్త హోప్ని అయితే ఇచ్చినట్టు అనిపించింది మీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మీరందరూ కలిసి కూడా ఆమెకు ఒక పాజిటివ్ హోప్ ని ఇచ్చారు. తను లోలో ఉన్నప్పుడు మీ కమెంట్స్ చూసుకుంటూ ఉంటారంట. చూసారా మీ కమెంట్స్ కి ఎంత పవర్ ఉందో? మీరందరూ కూడా ఈ గివ్ అవేలో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. కాకపోతే కొంతమంది వీడియోని చూడకుండా ముందే కమెంట్స్ చేస్తున్నారు, అది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఇన్సిడెంట్ పూర్తిగా విన్న తర్వాత ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయాలి తప్ప వేరే కమెంట్స్ చేస్తే నేను కన్సిడర్ లోకి తీసుకోను. కొంతమంది అడుగుతున్నారు, ఆఫీస్ లో మేము వర్క్ చేస్తున్నాం, మీ వీడియో టైమింగ్స్ కి మాకు ఎలా కుదురుతుంది పార్టిసిపేట్ చేయడానికి అని. మీ అందరికీ కూడా ఒకటే క్లారిఫై చేస్తున్నాను, ఎవరు ఫస్ట్ కమెంట్ పెట్టారన్నది ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఇన్సిడెంట్ గురించి కమెంట్ చేశారన్నదే ఇంపార్టెంట్. మీరు ఏ టైంలో అయినా చూడొచ్చు వీడియో, కుదిరినప్పుడు చూసి కమెంట్ చేయండి. సో ఇది సెకండ్ వీడియో అండి. మరి ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది అంటూ ఉంటారు కదా. నిజంగా ఒక దయ్యం అలా చేస్తే ఎలా ఉంటుందో ఈ ఇన్సిడెంట్ వింటే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే ఎస్పెషల్లీ పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చక్కగా కలిసి మెలుసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఏం వండుకున్నా వీళ్ళ ఇంట్లో ఏం వండుకున్నా సరే షేర్ చేసుకుంటారు, మంచి ఫ్రెండ్స్ గా కలిసి ఉంటారు. ఈ సిటీ లైఫ్ లో ఏంటంటే ఎవరిళ్ళకి మనం వెళ్ళం కానీ పాత రోజుల్లో పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళి మాట్లాడుకోవడం, చక్కగా అందరితో కలిసి మెలిసి ఉండడం అలా చేస్తూ ఉంటారు. అలా ఉండడం కూడా మంచిది కాదు. మన లిమిట్స్ లో మనం ఉండాలి. అతిగా కూడా మనం ఎవరిని రాసుకొని పూసుకోకూడదు అని మన కళ్ళకి కట్టినట్టుగా తెలిపే ఇన్సిడెంట్ ఇది. అదేంటక్క అలా అంటున్నావు అనుకుంటున్నారా? నేను ఎందుకు అలా అన్నానో, అసలు వీళ్ళకేం జరిగింది, ఈ విషయాలని క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరేం చేయాలో తెలుసు కదా, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి మీకేం అనిపించిందో కమెంట్ చేయాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారని నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఈ ఇన్సిడెంట్ పూర్తిగా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దామా? నా వయసు ఇప్పుడు 24 సంవత్సరాలు, కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. అలా ఉంటే నేను అప్పుడు 3rd క్లాస్ చదువుతున్నాను. మా ఊరు చిన్న తిరుపతి పక్కన ఒక చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం అంతే. మా నాన్న వాళ్ళు మొత్తం 3. ఫస్ట్ మా నాన్న, ఆ తర్వాత మా మేనత్త, ఆ తర్వాత మా చిన్నాన్న. మా మేనత్తని మేము బాప అని పిలుస్తాము. మా బాప వాళ్ళ ఊరు కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది. అది కూడా ఒక 11 or 12 కిలోమీటర్స్ ఉంటుంది. మా బాప వాళ్ళకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. తను నాకు వరుసకి బావ అవుతాడు కదా. మా బావ నాకంటే 4 సంవత్సరాలు పెద్ద. మా వదిన కూడా నాకంటే 2 సంవత్సరాలు పెద్ద. అప్పట్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే మా ఊర్లో స్కూల్ ఉండేది. ఆ తర్వాత 6th నుంచి 10th క్లాస్ వరకు చదవాలంటే 2 ఊర్లకు కానీ లేదా 3 ఊర్లకి కానీ కలిపి ఉండేది ఒక స్కూలు. ఇప్పటికీ కూడా మా ఊర్లో అంతే ఉంది. 5th వరకు మాత్రమే మా ఊర్లో స్కూల్ ఉంది. ఇలా వేరే ఊర్లో స్కూల్ ఉండడం వల్ల మా బావ ఏం చేశాడంటే ఆ స్కూల్ కి సరిగ్గా వెళ్లేవాడు కాదు. ఒకవేళ బలవంతంగా పంపించాలని చూసినా మా బావ స్కూల్ కి వెళ్తున్నానని చెప్పి ఎటో తిరిగి రావడానికి పోయేవాడు. మా బావ
బావ ఇలా చేస్తున్నాడనే విషయం ఇంట్లో తెలిసి ఇంకా మా నాన్న మా మామయ్య ఇద్దరు కలిసి వాడిని హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంకా మా వదినేమో మార్నింగ్ స్కూల్ కి వెళ్తే ఈవినింగ్ 5 కలా వచ్చేది. మా మావయ్య కూడా పొద్దున్నే 4కి లేచి పచ్చి చేపలు తీసుకొని వాటిని టీవీఎస్ బైక్ మీద ఒక ట్రేలో పెట్టుకొని మా చుట్టుపక్కల ఊళ్ళల్లో అమ్ముకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఇదే కాకుండా వాళ్ళకి చాలా గొర్రెలు ఉండేవి. వాటి కోసమని ఒక షెడ్ లా కూడా వేశారు వాళ్ళు. మా మామయ్య చేపలు అమ్మిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసేసి మళ్ళీ ఆ గొర్రెల్ని తీసుకొని వాటిని మేపడానికి పొలాల వైపు వెళ్ళేవాడు. వెళ్ళి సాయంత్రం 6కి అలా వచ్చేవాడు. మా బావేమో హాస్టల్లో ఉంటున్నాడు, వదినేమో స్కూల్ కి వెళ్ళిపోతుంది. మా మామయ్య ఏమో రోజంతా ఫుల్ బిజీనే. ఇంకా ఇంట్లో ఒంటరిగా ఉండేది మా బాప ఒక్కతే. అందుకని మా బాప ఏం చేసిందంటే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకులే, పని చేసుకుంటే 4 డబ్బులన్నా వస్తాయి అని చెప్పి మధ్యాహ్నం వరకు పనికి వెళ్దామని చెప్పి పొలం పనులకి వెళ్ళడం మొదలు పెట్టింది. అయితే మా బాప వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక ఆవిడ ఉండేది. నార్మల్ గా అయితే పల్లెటూర్లలో చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం క్లోజ్ గా ఉంటాం కదా. పైగా ఆవిడకి పెళ్ళై చాలా సంవత్సరాలైనా సరే పిల్లలు పుట్టలేదు. ఆవిడను వాళ్ళ హస్బెండ్ ఒక్కళ్ళే ఉండేవారు ఆ ఇంట్లో. అందుకని ఆవిడ ఏం చేసేదంటే అస్తమానం మా బాప వాళ్ళ ఇంటికి వచ్చేది. మా వదిన స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా తనే మా వదినని రెడీ చేసేది, అంటే తనకి జడలు వేయడం అలా అన్నమాట. మా బాప వాళ్ళ ఇంటి ముందు చాలా పెద్ద స్థలం ఉండేది. అందులో వాళ్ళు బోలెడు పూల మొక్కల్ని చెట్లని పెంచుకునే వాళ్ళు. డైలీ కూడా విరజాజులు, సన్నజాజులు, సీజన్ లో అయితే మల్లె పువ్వులు చాలా కాసేవి. మా బాపను ఆవిడ ఇద్దరు కలిసి ఆ పూలన్నిటిని కోసేవాళ్ళు. వాటిని కోసి మాలగా కట్టి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా కలిసి పనికి కూడా వెళ్లేవాళ్ళు. ఏం వండుకున్నా సరే వాళ్ళింట్లోది వీళ్ళింట్లోది ఇద్దరు కూడా షేర్ చేసుకునే వాళ్ళు. అంత మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు కూడా, చాలా క్లోజ్ అయిపోయారు. ఆవిడకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఆవిడ్ని ఎక్కువగా కొట్టేవాడు. ఎందుకంటే ఇంకా పిల్లలు పుట్టలేదని ఆయన తాగేసి వచ్చి ఆవిడ్ని బాగా కొట్టడం. ఇద్దరు కూడా పెద్ద పెద్దగా గొడవ పడేవాళ్ళు. వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు మా బాపను మా మామయ్య ఇద్దరు కూడా కలిసి వెళ్లి వాళ్ళకి సర్ది చెప్పేవాళ్ళు. అస్తమానం కూడా అలా గొడవ పడద్దు, ఎప్పుడో ఒకప్పుడు పుడతారులేవయ్యా పిల్లలు, నువ్వు అలా అస్తమానం కూడా ఆవిడ్ని కొడితే ఎలా, కొట్టకూడదు, చాలా తప్పు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా కలిపేవాళ్ళు. ఆవిడ కూడా మా బాప దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉండేది. అన్ని షేర్ చేసుకునే వాళ్ళు, ఈవెన్ పర్సనల్ మ్యాటర్స్ కూడా. మా బాప కూడా అంతే. అసలు ఆవిడంటే చాలా ఇష్టంగా ఉండేది. మరి ఆవిడ ఎందుకు అలా చేసిందో ఏమో మనకైతే తెలియదు గాని తరచుగా వాళ్ళ భర్తతో గొడవలు అయినందువల్ల లేక భార్యాభర్తలు ఇద్దరి మధ్య సరిగ్గా రిలేషన్ లేనందువల్ల ఆమె వేరే వాళ్లతో ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంది. అదేదో సామెత చెప్తూ ఉంటారు కదా, దొంగతనం మరియు అదేదో ఎక్కువ రోజులు దాగదు అని. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ కి తెలిసిపోయింది. ఆ తెలిసిన రోజు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే ఊరుకోలేదు. గొడ్డుని బాదినట్టు బాది ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. కానీ అటువైపు పెద్ద మనుషులు ఇటువైపు పెద్ద మనుషులు ఇద్దరికి కూడా నచ్చ చెప్పి ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలాంటి పనులు చేయకమ్మా అని ఆవిడకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు. ఈసారి నిజంగానే ఆవిడ ఇలాంటి పనులు చేయడం మానేసింది. కానీ ఆమె అంతకు ముందు చేసిన పనుల వల్ల వాళ్ళ భర్త నమ్మకాన్ని కోల్పోయింది. ఆమె మీద అనుమానంతోనే రోజు తనని బాగా కొట్టడం, ఇంటికి తాళం వేసేసి ఆవిడ్ని బయట పడేసి వెళ్ళిపోతూ ఉండడం అలా చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో మా బాపను ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తనని లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించి, వాళ్ళ ఆయన తనని కొట్టినప్పుడు తన ఒంటి నిండా కూడా దెబ్బలు రక్తమే కదా, అవన్నీ క్లీన్ చేసి అందరూ కూడా ఆవిడికే సర్ది చెప్పి వెళ్ళిపోయేవారు. ఒక రోజు కూడా ఇలానే కొట్టి ఇంటి బయట పడేసి వెళ్తే ఇంకా తన భర్త చేసే పనులకు విసుగొచ్చిన ఆవిడ, ఇంకా నా జీవితం ఇంతే, కనీసం పిల్లలు కూడా లేరు నాకు అని బాగా బాధపడిపోయి తన జీవితం మీదే విరక్తి వచ్చేసి ఇంకా సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను చనిపోవడంతో మా బాప అయితే చాలా ఫీల్ అయింది. ఏంటి పిల్ల ఎందుకు ఇంత పిచ్చి పని చేసిందా అని. మా బాపకి తనకి ఇద్దరి మధ్యలో చాలా ఫ్రెండ్షిప్, అలాంటిది తను ఒక్కసారిగా చనిపోయేటప్పటికి చాలా బాధపడేది. అలా కొన్ని రోజుల వరకు పనిలోకి కూడా వెళ్ళలేదు. ఆవిడ చనిపోయిన 3 లేదా 4 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అప్పట్లో ఏంటంటే పల్లెటూర్లలో ఇంట్లో వాష్రూమ్ ఉండేది కాదు కదా, చెంబు తీసుకొని బయటికి వెళ్లేవాళ్ళు. ఓన్లీ స్నానం చేయడానికి మాత్రమే చిన్నగా చుట్టూరా తాటాకులతో కట్టుకొని వాటిని మొత్తం గుడ్డలతో కట్టుకునే వాళ్ళు. వాష్రూమ్ కి మాత్రం బయటికే వెళ్లేవాళ్ళు. అలా ఒక రోజు మా బాప వెళ్ళింది. మా బాప వాళ్ళది ఊరి చివర ఇల్లు. దాన్ని దాటిన తర్వాత అసలు అటువైపుకి ఇంకా ఇల్లులే లేవు. వాళ్ళ ఇంటి వెనక ఒక్క ఇల్లు మాత్రమే ఉండేది. అది కూడా ఇటు పక్కకు ఉండేది. ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళదే చివరిల్లు. ఆ రోజు మా బాప ఏం చేసిందంటే రాత్రి పూట వాష్రూమ్ కని బయటికి వెళ్ళింది.
అన్ని పొలాలే, అందులోనూ రాత్రిపూట వెళ్ళింది కదా, చిమ్మ చీకటిగా ఉంటుంది అటువైపంతా. వెళ్ళిన పని కానిచ్చేసి తిరిగి వచ్చేటప్పుడు తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించిందంట. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మా బాపేమో ఎవరో ఆకతాయి వెధవలై ఉంటారు, నన్ను భయపెట్టడానికి ఇలా చేస్తున్నారేమో అనుకుని ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టింది. ఆ తరువాత కాసేపటికి ఒక ఆడగొంతుతో నా గురుదినా అని పిలుస్తున్నారంట. ఎవరా నన్ను పిలుస్తుంది అని చుట్టుపక్కలంతా చూస్తే అంతా చీకటే, ఎవ్వరూ కనిపించలేదు. ఇంకంతే మా బాపకి భయం వేసి అక్కడి నుంచి పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. అలా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఎవరో తన వెనక నుంచి తోసేసినట్లు ముందుకు పడిపోయింది. అలా తను కింద పడడంతో తన మోచేతికి దెబ్బ తగిలి అక్కడంతా దోక్కుపోయి అక్కడి నుంచి రక్తం కూడా వచ్చింది. ఇంక అలానే లేచి ఇంటికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి మా బాప, మా మామయ్య, మా వదిన ముగ్గురు కూడా పడుకోనున్నారు. ఆ రోజు రాత్రి మా బాప నిద్రపోయినప్పుడు తన కలలోకి చనిపోయిన ఆవిడొచ్చింది. కలలోనే ఇదంతా జరుగుతుంది. ఆవిడ ఒక మూలన కూర్చొని మోకాళ్లలో తల పెట్టుకొని కట్టే ఏడుస్తుంది. అప్పుడు మా బాప ఏం చేసిందంటే తన దగ్గరికి వెళ్ళి ఎవరా ఈ టైంలో ఏడుస్తున్నారని చూస్తే ఆ చనిపోయిన ఆవిడేమో ఆపకుండా అలానే ఏడుస్తూ ఉంది. ఇంకా మా బాపకి ఆవిడ చనిపోయినట్టు కూడా గుర్తులేదు. తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావే, ఏమైంది, ఎందుకు ఈ టైంలో వేళకాని వేళల్లో మా ఇంటికి వచ్చావు, మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా, మా తమ్ముడు ఏమైనా నిన్ను కొట్టాడా అని ఇలా అడుగుతుంది. అయితే తనేమో ఏడుస్తూనే నాకు ఇంకెవ్వరూ లేరు, ఎవ్వరూ వద్దు, అతను ఎన్నిసార్లు చెప్పినా నేను మారిపోయానని చెప్పినా ఇంకా నన్ను నమ్మకుండా నన్ను కొడుతూనే ఉన్నాడు, అసలు నన్ను నమ్మడమే లేదు, నాతో గొడవ పడుతూనే ఉన్నాడు, అమ్మ వాళ్ళు కూడా నన్ను సరిగ్గా నమ్మకుండా నేనే తప్పు చేశాను, నీదే తప్పు కాబట్టి ఇదంతా జరిగింది అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పొదినా, నేను అలాంటి దాన్నా, నేను మారాను కదా, తను నన్ను బాధ పెట్టడం వల్లేగా నేను నాకు తెలియకుండా తప్పు చేశాను, ఆ తర్వాత తెలుసుకొని నేను అన్నీ వదిలేశాను కదా, అయినా సరే ఎవ్వరు కూడా నన్ను వినరు, నన్ను నమ్మరు, నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతో ఉంటావా అని అడిగిందంట. ఈమె ఈ రకంగా ఏడుస్తుంటే మా బాప ఏమనుకుందంటే ఏమో బాగా కొట్టాడేమో అందుకే ఇలా ఏడుస్తుందేమో అనుకొని ఆవిడతో సరే నువ్వైతే ఏడవకు, నేను రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి మా తమ్ముడితో మాట్లాడతాను, ఫస్ట్ నువ్వైతే ఇంటికి వెళ్ళు, ఇలా వేళకాని వేళలో అలా రాకూడదు అని చెప్తే ఆవిడేమో నేను వెళ్ళను, నాకు నీతోనే ఉండాలనుంది, నాకు తోడుగా నువ్వు ఉంటావా అని అడిగిందంట. అదేంటి అలా మాట్లాడతావు, నేను మీ అన్నయ్య ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాం కదా, మేమిద్దరం కూడా రేపు మీ ఇంటికి వచ్చి తనతో మాట్లాడతాంలే, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పినా తను వినకుండా నువ్వు నాతో ఉంటావా, ఏది నువ్వు నాకు మాట ఇవ్వు నాతో ఉంటాను అని మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఇంకా మా బాప చేసేదేం లేక సరే నీకు తోడుగా నేను ఎప్పటికీ ఉంటాను అని మాట ఇచ్చేసింది. ఇంకప్పుడు తను నవ్వుతూ వెళ్ళిపోయింది. తర్వాత రోజు పొద్దున్నే నార్మల్ గానే మా బాప లేచింది. ఇంకా ఇంటి పనులన్నీ మామూలుగానే చేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత రోజు నుంచి ఇంకా మా బాపకి నరకం స్టార్ట్ అయింది. రోజు ఇంకా ఆవిడ కనిపిస్తూనే ఉండేది, మా బాపతో మాట్లాడుతూ ఉండేది. రోజుకి కొంచెంగా మా బాప నీరసంగా అయిపోతూ ఉండేది. మా నాన్న ఏంటంటే మాంసం వ్యాపారం చేసేవారు. శుక్రవారం రోజు మా ఊరిలో, ఆదివారం రోజు మా బాప వాళ్ళ ఊరిలో దుకాణం వేస్తారు. దానికని మా నాన్నగారు ఆదివారం రోజు పొద్దున్నే లేచి మేకని కోళ్ళని తీసుకొని మా బాప వాళ్ళ ఇంటికి వెళ్తారు. మా బాప మా మామయ్య ఇద్దరు కూడా మా నాన్న మేకని కోస్తున్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవారు. మా నాన్నకి హెల్ప్ చేసిన తర్వాతే మా మామయ్య తన పనులకి వెళ్ళేవాడు, ఆదివారం రోజు మాత్రమే. అంతేకాకుండా మా నాన్న మా మామయ్య ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్, ఒకరికి ఒకరు బాగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ఆదివారం కావడంతో మా నాన్న ఒక మేకని కొన్ని కోళ్ళని తీసుకొని మా బాప వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బాపని చూసారో మా నాన్న అయితే అసలు షాక్ అయిపోయాడు. అంతలా మారిపోయింది, కళ్ళ కింద నల్లగా వచ్చేసింది. అసలు 10 రోజుల పాటు మనిషికి నిద్ర లేకపోతే ఎలా ఉంటారో అంత నల్లగా అన్నమాట. మనిషి ఏమో అంతకు ముందు కూడా బక్కగా ఉండేది, అసలు ఇప్పుడైతే మరీ ఘోరంగా తయారైంది. ఇంకా మా నాన్న చూసి ఏమైందమ్మా ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే నాకు ఆ చనిపోయిన అమ్మాయి కనిపిస్తుంది అన్నయ్య అని చెప్పింది. అయితే మా నాన్న ఏం చెప్పాడంటే సరే ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కదా, అందుకేనేమో నీకు ఆవిడ కనిపిస్తుంది, అందులోనూ నువ్వు ఆమెని అస్తమానం కూడా గుర్తు చేసుకో
పట్టించుకోకు అని చెప్పి దుకాణం వేయడం పూర్తయిన తర్వాత వాళ్ళ ఊర్లోనే ఒకరు ఇలాంటి వాటికి తాయెత్తులు కడతారు అంటే మా బాపని అక్కడికి తీసుకొని వెళ్ళి ఒక తాయెత్తుని కట్టించి తీసుకొని వచ్చారు. అయినా సరే తను కనిపించేది, కాకపోతే కొంచెం దూరంగా ఉండేదంట మా బాపకి. ఎందుకు వదిన అలా కట్టుకున్నావు? నేనేం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదుగా, నీతో ఉండాలి అనుకుంటున్నానంతే. అయినా మీరు ఈ తాయెత్తులు లాంటివి నమ్మరు కదా, మీరు ముస్లిమ్స్ కదా, ఇలా కట్టుకోరుగా, తీసేసి దాన్ని బయట పడేసేయి అని అస్తమానం కూడా ఇలానే చెప్తూ ఉండేదంట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని మా బాప అయితే ఆ తాయెత్తుని తీసేసింది. తను తాయెత్తును తీసేసిన విషయం కూడా అది మేమెవ్వరం కూడా గమనించుకోలేదు. ఇంకా మా బాప బాగా నీరసమైపోయింది, కళ్ళు తిరిగి పడిపోయేది, అప్పుడప్పుడు రక్తం కూడా కక్కేది కొంచెం కొంచెం. ఇంట్లో పనులు ఏం చేసినా అసలు సరిగ్గా చేసేదే కాదు, అంటే వంట సరిగ్గా చేసేది కాదు. చేసిన వంటలో కూడా ఉప్పు ఎక్కువగా వేయడం లేదా కారం ఎక్కువగా వేయడం ఇలా చేసేది. ఇంట్లో వాళ్ళని కూడా సరిగ్గా పట్టించుకునేది కాదు, ఎప్పుడూ కూడా ఎక్కడో ఆలోచిస్తున్నట్టే ఉండేది, తనలో తనే మాట్లాడుకుంటూ ఉండేది. ఇదంతా చూసి మా మామయ్య మా నాన్నకి చెప్తే మా నాన్నేమో వేరే వాళ్ళని కనుక్కొని ఏలూరులో ఒక అతను ఉన్నారు, ఆయన చాలా పవర్ఫుల్, ఇలాంటివి బాగా చూస్తారని తెలుసుకొని అక్కడికి మా పెద్దవాళ్ళందరూ కూడా మా బాపని తీసుకొని వెళ్లారు. ఆయన చూసి అవును, ఈ అమ్మాయి చుట్టూ కూడా ఒక ఆత్మ తిరుగుతుంది, తనకి ఈమెంటే చాలా ఇష్టం, అందుకే ఈమెని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది. అంతేకాదు మీ వెంట తను కూడా ఇక్కడ వరకు వచ్చింది, కొంచెం దూరంలో తను ఆగిపోయింది, ఇక్కడ వరకు కూడా రాకుండా అని చెప్పి మా దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని ఒక తాయెత్తుని కట్టి మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆ తాయెత్తును ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయొద్దని చెప్పి పంపించారు. తాయెత్తు కట్టినా సరే మా బాప మాత్రం చాలా నీరసంగానే ఉండేది. అప్పుడే తగ్గదిలే, కొంచెం స్లోగా తగ్గుతుందేమో అనుకునే వాళ్ళం. ఆ తర్వాత అది ప్రతిరోజు కూడా మా బాప కళ్ళలో కనబడి ఇబ్బంది పెట్టేది. ఎలా అంటే ఆ తాయెత్తు తీసేయమని చెప్పేది, నేను నీ దగ్గరే ఉంటాను అంతే, ఇంకేం చెయ్యను నిన్ను, నువ్వు తీయలేదంటే మీ వాళ్లకు అలా చేస్తాను ఇలా చేస్తాను అని బాగా భయపెట్టేది. ఇంకా మా మామయ్య చేపలు అమ్మడానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరో తన వెంటే వస్తున్నట్లు, తననే పిలుస్తున్నట్లు ఇలా అనిపించేది. ఇంకా మా నాన్నకైతే చెప్పనక్కర్లేదు, అది రోజు రాత్రి కలలో కనిపించి, ఎందుకు నాకు మీ చెల్లిని దూరం చేస్తున్నావు, నేను మీ ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు కదా, బతికున్నప్పుడు నేను ఎలాగో ప్రశాంతంగా లేను, కనీసం చనిపోయిన తర్వాత కూడా నన్ను ఉండనివ్వరా అని గట్టిగా అరిచేది. అప్పుడప్పుడు ఏడ్చేదంట కూడా. మా నాన్న ఇంకా నిద్రలోనే బాగా తిట్టేవాడు, వెళ్ళి మీ వాళ్లను పట్టుకో, నా చెల్లిని కాదు అని బండ బూతులు తిట్టేవాడు. అవి వినలేక అది వెళ్ళిపోయేది. మా నాన్న తిడుతున్నప్పుడు మాకు మెలకు వచ్చి లేచి చూస్తే నిద్రలోనే ఉండేవాడు, తిడుతూనే ఉండేవాడు. ఒక రోజైతే మా నాన్న గుండెలపై కూర్చొని మా నాన్న గొంతు నొక్కుతుందంట, నిన్ను వదలను, నాకు నచ్చిన వాళ్లను నాకు దూరం చేయడానికి చూస్తావా అని మా నాన్న పీక నొక్కుతుందంట. మరి ఎలా లేచాడో తెలియదు, లేచి బాగా ఇబ్బంది పడుతున్నాడు, దగ్గుతూ ఉన్నాడు. ఇంకా మా అమ్మ వెంటనే లేచి వాటర్ తెచ్చిచ్చింది. ఏం జరిగింది అంటే, నేను అప్పుడు చిన్నపిల్లను కదా, నా ముందు చెప్తే నేను ఎక్కడ భయపడతాను అని చెప్పి మా నాన్న అయితే ఏం చెప్పలేదు, తర్వాత చెప్తాలే అని మా అమ్మతో అన్నాడు. అదైతే అక్కడితో ఊరుకోలేదు, వెళ్ళి అన్ని మా బాపతో చెప్పేది, మీ వాళ్ళని ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని. ఒక రోజు ఆదివారం ఏం జరిగిందంటే, మా ఊరి చివర్లో మా ఫ్రెండ్స్ ఇల్లు ఉండేవి, అక్కడ ఏంటంటే ఎక్కువ చింత చెట్లు ఉండేవి. మేము అందులో ఒక పెద్ద చెట్టు చూసుకొని దానికి టైర్ ఉంటుంది కదా, ఆ టైర్ కి ఒక తాడు కట్టి దాన్ని చెట్టుకు కట్టి ఒక ఉయ్యాల్లా చేసుకొని దాంట్లో ఊగేవాళ్ళం. ఆదివారం వచ్చినా ఇంకేం హాలిడేస్ వచ్చినా కూడా మా ఆటంతా అక్కడే, పిల్లల బ్యాచ్ అంతా కలిసి ఒక పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఉయ్యాల ఊపమని బ్రతిమలాడుకునే వాళ్ళం. సరే అని ఆ అన్నయ్య అందరినీ ఊపుతున్నాడు. నా వంతు వచ్చేసరికి అప్పటికే నేను వెళ్ళి కూర్చొని ఉన్నాను. అన్న గట్టిగా ఊపు అని అరుస్తూ ఉన్నాను. ఆ అన్న కూడా అలానే ఊపుతున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు గాని టైర్ ఉంది కదా, అది పూర్తిగా పైకి వెళ్ళి తాడు కట్టిన కొమ్మ కంటే పైనున్న కొమ్మ పైకి వెళ్ళి ఇరుక్కుపోయింది. అసలు మామూలుగా అయితే అంత పైకి వెళ్ళలేదు, ఎంత గట్టిగా ఊపినా అది ఇరుక్కుపోవడంతో నేను జారి అక్కడి నుంచి కింద పడిపోయాను. కొన్ని సెకండ్స్ లోనే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఇదంతా జరిగిపోయింది. నేను కింద పడ్డాను కదా, అక్కడున్న పిల్లలందరూ కూడా షాక్ లో ఉండిపోయారు. నా అదృష్టమో లేక ఆ దేవుడి దయో, నేను కింద పడేటప్పుడు ఆ ప్లేస్ లో ఏమీ లేవు, లేకపోతే నా దేనికో దానికి తగిలేదాన్ని. చాలా పెద్ద చెట్టు అది, అక్కడక్కడ నాకు కొంచెం దెబ్బలు తగిలాయి. బట్ నాకు మాత్రం ఆ చెట్టు మీద నుంచి కింద పడేంత వరకే తెలుసు. ఆ తర్వాత ఏమైందో అస్సలు గుర్తులేదు.
అంతే పడిపోయి ఉన్నాను. నేను కళ్ళు కూడా తెరవలేదు. అలానే ఒక 2-3 గంటల వరకు కూడా నేను అస్సలు పైకి లెగవలేదంట. ఆ 2-3 గంటలు కూడా నేను ఎలా పడ్డానో అలాగే ఉండిపోయానంట. మా ఫ్రెండ్స్ అందరికీ మా నాన్నంటే భయం. అందుకే వెళ్ళి చెప్తే ఏమంటారో అన్న భయంతో మా ఇంటికి కూడా ఎవ్వరూ వెళ్ళి చెప్పలేదు. నేను లేచిన చాలా సేపటి వరకు కూడా నాకేం అర్థం కావట్లా. సరిగ్గా నాకు కళ్ళు కూడా కనిపించట్లేదు, మసకగా కనిపిస్తున్నాయి. తల మొత్తం తిరిగిపోతుంది. ఇంకా నేను కొంచెం సెట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ నా చేతులు పట్టుకొని మా ఇంటికి స్లోగా తీసుకొని వచ్చారు. నేనలా ఇంటికి రావడం చూసి మా అమ్మ అయితే బాగా భయపడిపోయింది. ఏంటిది, తను ఎందుకు ఇలా నడుస్తుంది అని మా అమ్మ మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళేమో మేము ఆడుకునేటప్పుడు తను పడిపోయిందా అంటే కొంచెం దెబ్బలు తగిలాయి అని చెప్పారు. అంతేగాని ఆ చెట్టుపై నుండి పడ్డానని మాత్రం చెప్పలేదు. నాకు జరిగిందంతా రాత్రిపూట మా బాప కళ్ళలోకి వెళ్ళి ఆ దయ్యం మా బాపతో చెప్పింది, నేనే చేసా, నీ కోడలు బాగుంది, అందుకే దాన్ని ఇలా చేశాను, నేను తీసుకువెళ్ళనా అని అంటుందంట. ఇంకా మా బాప నిద్రలోనే వద్దు చిన్నపిల్ల వదిలేయ్ అని ఏడుస్తుందంట. మా బాప పక్కనే నిద్రపోతున్న మా మామయ్య లేచి ఏమయ్యింది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగితే అది అమ్ముని ఇలా చేసిందని చెప్తుందండి అని అంటే, అదేం లేదులే, అది నిన్ను ఎలా అయినా సరే భయపెట్టాలని చూస్తుంది, మన అమ్ముకైతే ఏం కాలేదు, తను మాత్రం బానే ఉంది అని ఏదో ఒకటి చెప్పి మా బాపని నిద్రపోమ్మన్నారు. అంతేకాదు మా బావ హాస్టల్లో ఉండేవాడు అని చెప్పాను కదా, అక్కడ వాడేం చేస్తున్నాడో కూడా ఇక్కడ ఈమె మా బాపతో చెప్పేదంట. నీ కొడుకునేమైనా చేయనా, ఆ తాయెత్తుని తీస్తావా లేదా అని ఇలా బెదిరించేదంట. ఇంకా మా బాప బాగా భయపడిపోయి పిచ్చిగా ప్రవర్తించడం, ఇంట్లో ఉన్న మా వదినను కూడా బాగా కొట్టడం, ఇలా చేసేసరికి అది చూసిన మా మామయ్య పిల్లని ఇక్కడే ఉంచితే కొట్టి చంపేసేలా ఉందని చెప్పి మా వదినని తీసుకొని మా ఇంటికి వచ్చారు. కొన్ని రోజులు పాపని మీతో పాటే ఉంచండి, తనకి మొత్తం సెట్ అయిన తర్వాత తీసుకెళ్తాను అని చెప్పారు. అంటే మా ఇంట్లో ఉంచారు వదినని. నానమ్మ వాళ్ళు మేమందరం కూడా ఒకే ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ మా నానమ్మ మాత్రమే వేరే రూమ్ లో ఉండేది. ఆ దయ్యం మా వదినకి మా మామయ్యకి ఇద్దరికి కూడా కనిపించి భయపెట్టేది. అప్పుడప్పుడు వాళ్ళని పిలుస్తున్నట్లు అనిపించేది కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మా నాన్నేమో ఒక రోజు ఎవరో కాల్ చేసి మేకను అమ్ముతానని చెప్తే సరే అని చెప్పి మా నాన్న అక్కడికి వెళ్లి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మేకను తీసుకొని తిరిగి వస్తూ ఉండగా బండి మీద నుంచి ఎవరో ఎత్తి కింద పడేసినట్లు ఒక్కసారిగా పడిపోయాడు. మా అదృష్టం మా నాన్న కింద పడినప్పుడు ఎదురుగా ఏ బళ్ళు కూడా రాలేదు. ఆ టైంలో చిన్న దెబ్బలతో బయటపడ్డారు. ఆ తర్వాత ఎందుకు ఇలా జరిగింది అని మా నాన్న తాయెత్తు కట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి, నేను రోడ్డు మీద నార్మల్ స్పీడ్ లోనే వెళ్తున్నాను, అయినా సరే ఎలా పడ్డానో తెలియట్లేదు, నాకు ఇలా జరిగిందని ఆయనతో చెప్తే ఆయనేమో అది దాని పనే, మీ మీద కోపంతోనే అది అలా చేస్తుంది, ఎందుకంటే మీ చెల్లి దగ్గరకు వెళ్ళలేక మీ అందరినీ కూడా ఈ రకంగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి మా నాన్నకు ఒక తాయెత్తును కట్టి పంపించారు. ఈసారి అది మా చిన్ననాన్నపై పడింది. మాకేంటంటే కొంత పొలం, గేదెలు, గొర్రెలు, కోళ్లు ఉండేవి. అవి మొత్తం కూడా మా చిన్నాన్ననే చూసుకునేవాళ్ళు. వాటిపై మేమెప్పుడు కూడా ఆధారపడలేదు ఇప్పటికీ కూడా. ఒక రోజు మా చిన్నాన్న పొలానికి వెళ్లి గేదెల కోసమని గడ్డికొస్తున్నప్పుడు అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా మొత్తం చెయ్యంతా కట్ అయిపోయింది, లోపలికి కోసుకుపోయింది, చాలా రక్తం పోయింది. మా ఇంటికి దగ్గరలోనే మా పొలం ఉండేది. ఇంకా మా చిన్నాన్న వేరే వాళ్ళతో మా నాన్నకి కాల్ చేపించేసరికి మా నాన్న వెంటనే పొలం వెళ్లి మా చిన్నాన్నని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు. ఇది కూడా దాని పనేనంట. వెళ్లి అది మా బాపతో చెప్పింది. ఆ తర్వాత ఒక రోజు మరి ఏం జరిగిందో తెలీదు. ఆ తాయెత్తు తీసేసిందో లేక దానంతట అదే ఊడిపోయిందో కూడా తెలీదు. అది మళ్ళీ తన పైకి వచ్చేసింది. అస్సలు ఫుడ్ తినేది కాదు, చాలా వీక్ అయిపోయింది. అసలేం మాట్లాడేదో కూడా తెలీదు. చెప్పాలంటే ఒక పిచ్చి దానిలా అయిపోయింది. ఇంట్లో ఏం పని కూడా చేసేది కాదు. తన ఒంటి మీద ఎర్రటి రంగులో దద్దుర్లు కూడా వచ్చాయి. ఈ దద్దుర్ల వల్ల ఏమైనా తన హెల్త్ పాడైపోయిందేమో అనుకున్నాము. కానీ ఇంకా అది వెళ్ళిపోకుండా మా బాప ఒంట్లోనే ఉందనే సంగతి మాకెవ్వరికీ తెలియలేదు. ఎన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారో, ఏలూరులో కూడా ఒక మంచి హాస్పిటల్ ఉంటే అక్కడికి కూడా తీసుకొని వెళ్లారు. తీసుకువెళ్లిన ప్రతిసారి కూడా అన్ని టెస్టులు చేస్తారు, ఏం లేదు అనే మెడిసిన్స్ రాసిస్తారు. ఎక్కడికి తిప్పినా సరే ఏ ప్రాబ్లం లేదు అనే చెప్పేవారు. హాస్పిటల్ దగ్గరేమో మా బాప నార్మల్ గా మాట్లాడేది.
ఇంటికొస్తే చాలు ఒక పిచ్చి దానిలా బిహేవ్ చేసేది. ఇదంతా చూసి మా బాప మాకింక లేదులే అని ఒక రకంగా మేము ఫిక్స్ అయిపోయాము. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ నార్మల్ అవుతుందేమో అని ఒక రోజు రాత్రి మా మామయ్య చాలా బాధపడ్డాడు. ఇదంతా కూడా అది చచ్చిన దాని వల్లే, నీకేమైనా అయితే ఇప్పుడు ఈ పిల్లలు ఎలాగా అని బాధపడి దానిని బాగా బూతులు తిట్టాడంట. అయితే అది ఊరుకునే రకమా? అర్ధరాత్రి అయ్యింది. మా మామయ్య గుండెలపై ఎవరో కూర్చున్నట్టుండి మా మామయ్య కళ్ళు తెరిచి చూస్తే మా మామయ్య గుండెలపై మా బాప కూర్చొని, ఏరా నేనేం చేశాన్రా నిన్ను? నన్ను తిడతావా? నీ పెళ్ళాన్నిచ్చేయి, నా దారిన నేను పోతాను, అసలు నన్నెందుకురా తిట్టావు అంటూ ఒకటే ఏడుస్తుంది, నవ్వుతుంది. ఆ తర్వాత తన 2 చేతులతో కూడా గట్టిగా మా మామయ్య గొంతు నొక్కేస్తుందంట. చాలాసేపు ట్రై చేసి ఇంకా ఎలానో మా బాప నుంచి విడిపించుకొని అర్ధరాత్రి అని కూడా చూడకుండా బయటికి పరిగెత్తేశాడు. ఇంకా దాంతో మా మామయ్యకి తెలిసిపోయింది మళ్ళీ దయ్యం పట్టేసుకుంది అని. అందుకే మా బాప ఇలా అయిపోతుంది అని. ఇంకా తర్వాత రోజే మా నాన్నకి కాల్ చేసి చెప్పారు, బావా అది మళ్ళీ వచ్చింది, రాత్రి నాకు ఇలా జరిగింది అని మొత్తం చెప్పేసరికి ఇంకా మా నాన్న అస్సలు లేట్ చేయకుండా ఒక ఆటో కట్టించుకొని మా వాళ్ళందరినీ తీసుకొని మా బాపని ఆ తాయెత్తు కట్టిన అతని దగ్గరికి తీసుకువెళ్దామని ఆటో ఎక్కిస్తుంటే అసలు ఎక్కడమే లేదు. ఆటో చుట్టూ అటు ఇటు తిరుగుతుంది, అక్కడి నుంచి పారిపోతుంది తప్ప ఆటో మాత్రం అస్సలు ఎక్కట్లేదు. ఇంకా మా వాళ్ళందరూ కూడా తనని బలవంతంగా ఆటో ఎక్కించడానికి ట్రై చేస్తుంటే ఎవ్వరు తన చేతికి దొరికితే వాళ్ళను కొడుతుంది పట్టుకొని. మా నానమ్మ చేతినైతే తన పళ్ళన్నీ దిగిపోయేలా కొరికేసింది. ఇంకా ఎలానో అలా ఆటో ఎక్కించుకొని తీసుకువెళ్తుంటే అసలు మనిషి ప్రాణమే లేనట్టయిపోయిన మా బాప ఆటో మొత్తం కూడా కుదిపేస్తుంది. కొంత దూరం వెళ్ళాక వదిలి వెళ్ళిపోయింది. ఏలూరు వెళ్ళిన తర్వాత ఆయన చూసి, అది పోలేదు, మళ్ళీ వచ్చింది, మీరు జాగ్రత్తగా చూసుకోలేదా? ఈమెకి నేను ఇచ్చిన తాయెత్తు లేదేంటి అని మమ్మల్ని తిట్టి అది ఎన్నిసార్లు విడిపించినా మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఎలా అయినా ఈమెను తీసుకువెళ్లాలనే ఉంది. మీరు ఒక పని చేయండి, అమావాస్య రోజు ఈమెని మళ్ళీ ఇక్కడికి తీసుకురండి, దానిని ఒక సీసాలో బంధించి కట్టి పడేస్తాను అని చెప్పి దాని గురించి మనకిప్పుడు తెలిసిపోయిందని దానికి తెలిసిపోయింది. ఈలోపు ఎలా అయినా సరే ఈమెని చంపడానికి చూస్తూ ఉంటుంది. అమావాస్య వరకు కూడా ఈమెను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఇంకా చూడండి, అప్పటి నుంచి కూడా చాలా టార్చర్ అయిపోయింది. అసలు తినేది కాదు, ఎవ్వరు తినిపించడానికి ట్రై చేసినా వాళ్ళ మొహం పైనే ఊసేసేది. అప్పటి వరకు కూడా వాళ్ళత్తకి ఈమెకి సరిగ్గా పడకపోయినా కోడలి పరిస్థితి చూసి వాళ్ళత్తగారు కూడా కొంచెం సహాయంగా ఉండేది మా మామయ్యకి వంట చేసి పెట్టడానికి. తన కోడలి పరిస్థితి అయితే ఇప్పుడు బాలేదు కదా, ఏ క్షణంలో అయినా ఏమైనా చేసుకుంటుందేమో అని ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉండేది. మా మామయ్య ఇంకా చేపలు అమ్మడానికి వెళ్ళడం కూడా పూర్తిగా మానేశాడు. మా బాపని చూసుకోవడం కోసం గొర్రెలు మాత్రం మేపుకొచ్చేవాడు. అయితే ఒకరోజు ఎవ్వరూ గమనించినప్పుడు చెరువులో దూకి పడిపోవడానికి అరుచుకుంటూ చెరువు గట్టుకి వెళ్ళిపోతుంటే ఎవరో చూసి ఊరి చివర గొర్రెలు మేపుతున్న మా మామయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తే మా మామయ్య చాలా స్పీడ్గా అక్కడికి వెళ్ళేటప్పటికీ మా బాప చెరువులో దూకేసింది. అక్కడున్న వాళ్ళు కూడా చెరువులో దూకి మా బాపని కాపాడేసరికి ఎలాగలా తన ప్రాణాలతో బయటపడింది. ఆ తరువాత తనని ఇంటికి తీసుకొచ్చారు. ఒక్కరోజు మా బాప చేసే పనులకి ఇంకా విసిగిపోయి మా మామయ్య బాగా తిట్టేశాడు. అప్పుడు వెంటనే మా బాప ఒంట్లోకి అదొచ్చేసి, నువ్వు కూడా అలాంటోడివే, పెళ్ళాన్ని తిడతారు, కొడతారు, మీరంతా ఇంతే, నీకొద్దు కదా నీ పెళ్ళాం, కానీ నాకు కావాలి అనుకుంటూ పొయ్యి దగ్గరికి వెళ్లి ఆ కిరోసిన్ డబ్బా ఉంటే మొత్తం ఒంటి మీద పోసేసుకుంది. మా మామయ్య వెంటనే పక్కింటి వాళ్లను రండి రండి అని అరుస్తూ మా బాపను 2 చేతులతో అతి బలవంతంగా పట్టుకుంటే తను చాలా ఈజీగా మా మామయ్యని పక్కకు తోసేసి అగ్గిపెట్టె కోసం వెతుక్కుంటుంది. మళ్ళీ ఎలానో కలా తనను పట్టుకొని అరుస్తున్నాడంట, రండి రండి అని ఎవరైనా ఉంటే. ఈలోపు కొంతమంది వచ్చి ఎలానో అలా ఆమెను పట్టుకొని ఆపారు. రోజు ఇలానే ఏడిపించేది. ఒంటి మీద బొణికిలి తప్ప ఇంకేమీ లేవు. అలా అయిపోయింది. ప్రాణం మాత్రం ఉన్నదంతే. ఆ తర్వాత ఆయన చెప్పిన డేట్ వచ్చిందని మళ్ళీ మా వాళ్ళందరూ కలిసి ఆటోలో తీసుకువెళ్ళడానికి తనని ట్రై చేస్తుంటే మళ్ళీ ముందులానే ఏడ్పించేది. కాళ్ళొకరు చేతులొకరు బలవంతంగా పట్టుకొని ఏదో ఒక రకంగా ఆటోలో ఎక్కించుకొని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్లారు. ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా సేపు ఏవేవో పూజలు చేసి దాన్ని బంధించేశారంట. ఇంకా దానిని బంధించాము, కానీ ఈవిడైతే నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఈవిడి లోపలుండి ఆ దయ్యం మొత్తం ప్రాణాన్ని
అన్నాన్ని కొంచెం కొంచెం తినేసింది. ఇంకా హాస్పిటల్లో చూపించుకోండి అన్నారు. ఇంకా పూజారి గారికి మాకు గొర్రెలున్న విషయం అసలు ఆయనతోనే మేము చెప్పలేదు. మరి ఎలా తెలిసిందో ఏమో అతనికి. మీకు చాలా గొర్రెలున్నాయి కదా, అందులో ఒక గొర్రె పోతు ఎలా ఉంటుందో కరెక్ట్ గా చెప్పారు. ఆ గొర్రె నాకు కావాలి అని అన్నారు. పైగా అతను మా దగ్గర 12,000 డబ్బులు కూడా తీసుకున్నారు. అసలు ఈయనకి గొర్రెల విషయమే మేము చెప్పలేదు. అయినా ఎలా తెలిసిందో ఏమో అనుకుని 2 రోజుల తర్వాత మా నాన్న తీసుకువెళ్లి ఆయనకి ఇచ్చేశారు. ఇంకా మా బాబాను హాస్పిటల్లో చూపించడం మొదలు పెట్టాము. కానీ అంత తొందరగా అయితే తను నార్మల్ అవ్వలేదు. 3 సంవత్సరాలు పట్టింది తను రికవర్ అవ్వడానికి. అయినా ఇంతకు ముందున్నట్టయితే తను లేదు. కానీ ఇప్పుడు తను నార్మల్ గా ఉంది, హ్యాపీగా కూడా ఉన్నారు. ఇదే మా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. ఆ దయ్యం వల్ల మా బాప అయితే చాలా సఫర్ అయ్యింది. ఇందులో మా బాప చేసిన తప్పేం లేదు. బతికున్నంత కాలం కూడా ఆమెతో క్లోజ్ గా ఉంది. చనిపోయిన తర్వాత ఎందుకు ఇలా చేసిందా అని ఎక్కువగా బాధపడింది. ఆ దయ్యం ఏమో తను చనిపోవడానికి అసలు కారణం వాళ్ళ హస్బెండ్ అయితే ఆయన మీద పగపట్టలేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పై ఎవ్వరిపైకి వెళ్ళలేదు. మా బాపనే బాగా ఇబ్బంది పెట్టింది తనకు ఒక తోడు కావాలని. మా బాప ఏంటంటే ఆ దయ్యం తనకి అలా కనిపించి భయపెడుతున్నప్పుడు తను మానసికంగా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. ఇన్ని ఇబ్బందులు పడేది కాదు. అమ్మాయిలు ఎవరైనా సరే ప్రతి విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవ్వరూ కూడా వచ్చి చెప్పరండి. మనకి మనమే, మనం చాలా స్ట్రాంగ్, దేన్నైనా ఎదిరించగలం అని నమ్మాలి. అది అవునో కాదో తర్వాత విషయం, కానీ మనకి మనం మాత్రమే పెద్ద సపోర్ట్. ఇదే మా లైఫ్ లో జరిగిన మేము మర్చిపోలేని ఒక హారబుల్ ఇన్సిడెంట్. డిఫాన్ సాహెబ్ అండ్ చాస్మి, మీ ఇద్దరికి కూడా హాయ్. మీరిద్దరు కూడా బాగా చదువుకోండి. నా వీడియోస్ మీరిద్దరు కూడా చూస్తున్నారని మీ అమ్మగారు చెప్పారు. మరి మీరు చిన్నపిల్లలు కదా, మీకు భయం వేయదా ఈ హారర్ స్టోరీస్ వింటే? ఈ పేర్లు ఏంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీని మనతో షేర్ చేసుకున్న సబ్స్క్రైబర్ వాళ్ళ పిల్లలు. సో మన ఇంటి చుట్టుపక్కన వాళ్ళతో మనం అతిగా బాండింగ్ పెంచుకున్నా అది మంచిది కాదు. అస్సలు మాట్లాడొద్దు పక్కన వాళ్ళతో అని నేను చెప్పట్లేదు, కానీ మాట్లాడండి, కానీ ఎక్కువగా ఎఫెక్షన్ చూపించొద్దు అని చెప్తున్నాను. సేమ్ ఇన్సిడెంట్ వీళ్ళకి జరిగినట్టే మా అమ్మమ్మకు కూడా జరిగింది. అప్పుడు నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో ఏంటంటే నేను మా అమ్మమ్మని చాలా దగ్గర నుంచి చూశాను. తనకి దయ్యం కనిపించడం అసలు ఎలా కనిపించిందో కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పింది మా అమ్మమ్మ. సేమ్ మా అమ్మమ్మ కూడా ఇంటి పక్కన ఉన్న ఆవిడతో ఫ్రెండ్షిప్ చేసింది. తర్వాత ఆమెకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఆమె చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి అర్ధరాత్రి మా అమ్మమ్మ వాష్రూమ్ కని లేచినప్పుడు తను దయ్యమై వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉండడం చూసింది. ఇంకా అది చూసి భయపడిపోయి ఫుల్ జ్వరం, ఇంకా బాగా తను నాకు కనిపిస్తుంది, తనకు నేను కావాలంట, నన్ను రమ్మంటుంది అని ఇలానే చెప్తూ ఉండేది మాకు. ఇంకా మా తాతయ్య వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం, వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం, అయినా చాలా రోజుల వరకు కూడా తగ్గలేదు. ఆ తర్వాత ఏంటంటే ఒక పాస్టర్ గారు కలిసారనమాట మా తాతయ్యని. సరే చర్చికి తీసుకురమ్మని చెప్తే ఇది కూడా చూద్దామని మా అమ్మమ్మని చర్చికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచి ప్రేయర్ చేపించి మళ్ళీ ఒక రోజంతా నైట్ నిద్ర చేపించి అక్కడ. సో మొత్తానికి మా అమ్మమ్మ అయితే రికవరీ అయింది. సో నాకేంటంటే నా చిన్నతనంలో ఇదంతా చూసాను కాబట్టి నాకు అప్పుడే అర్థమైంది మనం ఇంటి పక్కన వాళ్ళతో కూడా అంత క్లోజ్ గా ఉండకూడదు. ఎందుకంటే మా అమ్మమ్మ పడిన బాధ మేము స్వయంగా పక్క నుండి చూసాం కాబట్టి చెప్తున్నాను. ఈ దయ్యాలు కూడా మరీ ఇంత దారుణంగా ఉంటాయంటే వాళ్ళని అసలు ఏమి చేయవు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ జోలికి కూడా పోవు. కనీసం వీళ్ళ చావుకి కారణమైన వాళ్ళ మీద కూడా పగ తీర్చుకోవు. ఇంకెవరైతే వీళ్ళతో బాగా మాట్లాడతారో, వీళ్ళతో చనువుగా ఉంటారో, ఇంకా వాళ్ళ మీదకి వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు వీళ్ళ ఫ్యామిలీకి జరిగింది అయితే మరీ దారుణం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు, చిన్న పిల్లలతో సహా. ఆమెకి తాయెత్తు కట్టించారని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఇలా అని భయపెట్టింది, అది చేసి ఇది చేసి. కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా భయపడలేదు. దాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడారు. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ చెల్లెల్ని బాగు చేసుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. సో తను కూడా ఇదే చెప్తుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉండి దాన్ని ఫేస్ చేయాలి తప్ప పిరికితనంగా ఉండకూడదు. అవి ఇంకా మనల్ని భయపెడతాయి, లోబర్చుకోవాలని చూస్తాయి. సో ఇదండి వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీ అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా, అదేంటంటే మన సబ్స్క్రైబర్ ఉయ్యాల వేశారు అని చెప్పారు కదా, అది ఏ చెట్టు కొమ్మపై వేశారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.